హైదరాబాద్ మహానగరానికి అత్యంత దగ్గరలో ఉన్న జిల్లా అది. ముఖ్యమంత్రి ఆ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎంది తమ పక్క నియోజకవర్గమేనని ఆ జిల్లాకు చెందిన మిగతా ఎమ్మెల్యేలు ఇన్నాళ్లు సంబరపడ్డారు, గంపడాసలు పెట్టుకున్నారు. తీరా ఆ ఎమ్మెల్యేలకు సీఎం నియోజకవర్గం పక్కన ఉండటమే ఇబ్బందిగా మారిందట. ఎందుకు ఆ సమస్య వచ్చింది? ఇంతకీ ఆ జిల్లా ఏది? వాజ్ ది స్టోరీ. వికారాబాద్ జిల్లా. ఈ జిల్లా పేరు వింటే ముందుగా గుర్తుకు వచ్చేవి అనంతగిరి అందాలు. తాండూరు, పరిగి, వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మేజర్ పార్ట్ వికారాబాద్ జిల్లా పరిధిలోనే ఉంది. వికారాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలుపొందారు. వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ పదవి దక్కించుకున్నారు. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో పరిగి, తాండూరు, వికారాబాద్ వాసులంతా సంబరపడ్డారు. ఎందుకంటే ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్ను ఆనుకొని ఉన్న ఈ నియోజకవర్గాలు సీఎం నియోజకవర్గంతో పాటే అభివృద్ధి పథంలో నడుస్తాయని భావించారు. అయితే వారి అంచనాలు తలకిందులవుతున్నాయట. ఎందుకంటే అధికారులు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ పైనే ఫోకస్ పెట్టి మిగతా నియోజకవర్గాలను లైట్ తీసుకుంటున్నారనే విమర్శలు ఈ మధ్య కాలంలో అధికంగా వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేవలం కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపైనే సీఎస్ సమీక్ష చేశారు అని, జిల్లాలో మిగతా నియోజకవర్గాలను అంతగా పట్టించుకోలేదు అనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ భారీ ప్రతిపాదనలతో సీఎం దగ్గరకు వెళ్లాలి అని అనుకుంటున్నారట. గతంలో శంకుస్థాపనలు చేసిన పనులకు నిధులు మంజూరు కాలేదు అనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలి అని భావిస్తున్నారట. పనులు కాకపోవడంతో నియోజకవర్గాల్లో పర్యటించడానికి ఇబ్బంది పడుతున్న విషయాన్ని సీఎంకు చెప్పాలి అని అనుకుంటున్నారట. ఒక పక్కనే ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో వేగంగా అభివృద్ధి పనులు సాగుతూ ఉంటే తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాలలో పనులు కాకపోవడంతో జనాలు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుపోతారట. ముఖ్యంగా తమ నియోజకవర్గాల గోస వినిపించడానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు అని సమాచారం. ఈ నేపథ్యంలో పక్క నియోజకవర్గాల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.